వన్ ఆఫ్ ద అవర్ ఫాలోవర్ ఏంటంటే టెలిగ్రామ్లో నాకు ఈ ఫోటో పెట్టి ఆన్సర్ అడిగారండి. సో ఇది ఒక కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లం ఇది. సో క్వశ్చన్ ఏమడిగారంటే ఇష్యూ అనే వర్డ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చాడు. ఇష్యూ అనే వర్డ్ ఇచ్చి మనకు ఒక నెంబర్ ఇచ్చాడండి. ఆ నెంబర్ ఏంటంటే 341145 అని ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఐ అంటే ఎంత అండి? ఐ అంటే 9, ఎస్ అంటే 19, ఎస్ అంటే 19, యూ అంటే 21, ఈ అంటే 5. కానీ ఇక్కడికి నెంబర్స్కి మనకి ఐడెంటిటీ లేదు. సో కానీ వీటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మీకు ఈ నెంబర్ రావాలి. సో దీనికోసం మీరు వెరిఫికేషన్ ఎలా చేస్తారంటే డిజిటల్ సమ్ని యూస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 9 ఎంత? 10 అంటే 1 వస్తుంది. 1 + 9 10, 1 + 0 1 వస్తుంది. 2 + 1 3 వస్తుంది. ఇది 5. మొత్తాన్ని మల్టిప్లై చేయండి. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 27, 27 × 5 135. అంటే 135 అంటే మళ్ళీ దీన్ని ప్లస్ చేస్తే మీకు 9 వస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని ప్లస్ చేయండి. 3 + 4 11, 4 మొత్తం 18, అంటే 8 + 1 9 వస్తుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు? డేట్స్ అనే వర్డ్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క లెటర్ని మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇందులో లెటర్స్ రాసుకోండి. డి అంటే 4 × 1 × టీ అంటే 20 × ఈ అంటే 5 × ఎస్ అంటే 19. ఓకే. సో ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి చూడండి, ఇప్పుడు ఇది 2, ఇదంతా 1 అయిపోతుంది. 4 2 8, 8 5 40, అంటే డిజిటల్ సమ్ 4 రావాలి. చూడండి ఇది 4 వస్తుందా? ఈ ఆప్షన్ రావట్లేదు. ఈ ఆప్షన్ చూడండి, 3 + 4 7, 7 + 4 ఎంత అవుతుంది? 11, 11 + 5 16, 6 + 1 7 అవుతుంది. ఇది కూడా అవ్వదు. ఆప్షన్ 1 చూడండి, ఇది కూడా డిజిటల్ సమ్ 4 వస్తుంది. ఇది కూడా 4 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. ఏముంటుంది? 4 5 ఎంత అవుతుంది? 20, 20 × 20 ఎంత అవుతుంది? 400 అవుతుంది. 400 × 19 ఏమవుతుంది? 19 4 40 + 36 7600. అంటే ఆప్షన్ సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దీని డిజిటల్ సమ్ కూడా 4 వస్తుంది, దీనిది కూడా 4 వస్తుంది. అందుకని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం.